అయితే ఇప్పుడు మనకి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అయితే పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పి పర్యటన చేస్తున్నారు కదా. సో ఈ గవర్నమెంట్ లో అయినా పోలవరం ప్రాజెక్ట్ కి చెక్ పడుతుందా? చెక్ పడాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే దానివల్ల చాలా మంది ఫార్మర్స్ కి యూజ్ ఉంటది కాబట్టి. కానీ దానికి కావాల్సిన బడ్జెట్ మన దగ్గర ఉందా లేదనేది ఇంటర్నల్ గా వాళ్ళు చెక్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తే బాగుంటదని నా ఒపీనియన్. సో అదే విధంగా ఎయిర్పోర్ట్ ని కూడా డెవలప్మెంట్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. సో ఎయిర్పోర్ట్స్ కూడా డెవలప్మెంట్ జరుగుతాయా మరి? నేనైతే కంపారిటివ్లీ ఇన్ ప్రీవియస్ గవర్నమెంట్ వీళ్ళు చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇంతకు ముందు గవర్నమెంట్స్ చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు గమనించుంటే ఆయన ప్రతిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూనే వచ్చారు. రోడ్స్ కానీ లేకపోతే బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఆయన డెవలప్ చేస్తూనే వచ్చారు. సో ఈసారి కూడా నేను చేస్తారని అనుకుంటున్నా. యాజ్ ఏ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జూ పార్కులను తీసుకొస్తామని అంటున్నారు ఏపీకి. సో జూ పార్క్ ఒకవేళ చేస్తే ఉపయోగం ఉందంటారా వీటి వల్ల రాష్ట్రానికి? ఉపయోగం ఉంటదండి యాక్చువల్ గా. అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఈ 1.5 month లో గమనించింది ఏంటంటే ఆయన సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయనకి 100% ఆయన చేస్తారని అనుకుంటున్నాను. హానరబుల్ డిప్యూటీ సీఎం అనుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ.